మేము ఓపీడీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదల సంఘము అక్కడ వెలుగుమట్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కాలనీకి ఫిబ్రవరి 17వ తారీఖున ఓపీడీఆర్ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయటం జరిగింది. దాంట్లో చంద్రకుమార్ గారి నాయకత్వంలో పాషం యాదగిరి గారు, నేను ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళటం జరిగింది 17వ తారీఖు ఫిబ్రవరి. అక్కడ వాళ్ళకి అప్పటికే వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. ఏదో నిర్బంధం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అక్కడ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వాళ్ళు వేసుకున్నటువంటి నిర్మించుకునే ఇళ్ళు వాటికి నీళ్లు కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళ మీద పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం ఏదో ఉందేమో అని చెప్పి అనుమానపడి ఓపీడీఆర్ని నిజ నిర్ధారణ కమిటీ కోసం వేయవలసిందిగా కోరితే అక్కడికి వెళ్ళటం జరిగింది 17 ఫిబ్రవరి నాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య, దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాము. అది భూదాన భూమి ఇచ్చినటువంటి భూమి, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ భూమి, అది వాళ్ళకు 100 గజాల చొప్పున భూదాన బోర్డు 2014 ఇచ్చారు కాబట్టి అది వాళ్ళ సొంతం, అది వాళ్ళ సొంత హక్కు, అది ఆ 100 గజాల ఇళ్ల స్థలం. ఈ రోజున ప్రభుత్వం ఏంటంటే అది కూల్చేసి నిర్దాక్షిణ్యంగా అది అక్రమంగా ఆక్రమించారని చెప్తూ ఉన్నది. పచ్చి అబద్ధము. అది ఏమాత్రము కూడా నిజాన్ని తొక్కిపెట్టేసి పూర్తి అబద్ధ ప్రచారం చేస్తుంది. అది వాళ్ళకి హక్కుగా సంక్రమించింది. ఆల్రెడీ 12 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళ ఇళ్ల స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూల్చివేసిన తర్వాత మళ్ళీ కూడా ఓపీడీఆర్ కమిటీ వెళ్ళినాం. అందులో మళ్ళీ నేను కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ దారుణంగా కూల్చివేసిన ప్రజలందరికీ ఈ రోజున మొత్తం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఆ నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలోనే తర్వాత కూడా ఇప్పుడు ప్రజల సంఘీభావ సదస్సు ఈరోజు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకి అండగా నిలబడటానికి ఇక్కడికి చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చంద్రకుమార్ గారు వచ్చారు, యాదగిరి గారు వచ్చారు, తర్వాత మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు చాలా మంది. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? భవిష్యత్తు కార్యాచరణ ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ ప్రజా సంఘాలందరూ కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తులో వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి వెలుగుమట్లకు జరిగినటువంటి దుర్మార్గమైన, అరాచకమైన, క్రూరమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య, దీన్ని ఖండిస్తూ ప్రజలందరికీ, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలను తెలియజెప్పి ఇంకెక్కువ కూడా ప్రజా సంఘాలని, ప్రజల్ని కూడగట్టి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళు తిరిగి సాధించుకునేంతవరకు